గార్డెనింగ్ చేసే వారికి ఈ సమస్యలు బాగా తెలుసు. ఆకులు తొందరగా పండిపోవడం లేదా ఎదగకపోవడం, పువ్వులు పూసినా తొందరగా రాలిపోవడం లేదా కాయ అవ్వకపోవడం, కాయ ఒకవేళ అయినా ఫ్రూట్ అనేది సరిగ్గా రాకపోవడం, ఇలాంటి చాలా సమస్యలకి ఒక్కటే సొల్యూషన్ అని నేను అంటాను. పురుగుల మందు కానీ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇంట్లో ఏం చేసి కొట్టే కంటే ముందు మీరు ఈ వీడియో పూర్తిగా చూడాలి. అప్పుడే మీరు కొట్టే పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ కానీ పనిచేస్తుందా పనిచేయట్లేదా అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో వెల్కమ్ టు మై ఛానల్ అండ్ గార్డెనర్. ఈ వీడియోని ఫుల్గా తెలుసుకోండి, మీ సమస్యని సాల్వ్ చేసుకోండి. మనకి అంటే మనుషులకి ఏమైనా అనారోగ్యం చేస్తే మెడిసిన్ వేసుకుంటాం. ఆ మెడిసిన్ మన బాడీకి సెట్ అయితేనే, మన బాడీ యాక్సెప్ట్ చేస్తేనే పనిచేస్తుంది. లేకపోతే ఆ మెడిసిన్ వేసుకున్నా పని చేయదు, వృధా. అలాగే మొక్కలో కూడా ఏ పురుగుల మందు లేదా ఇంట్లో చేసుకున్న పెస్టిసైడ్స్ లాంటివి కొడితే ఖచ్చితంగా పని చేయాలి అని లేదు. ఆ ప్లాంట్లో కూడా ఆ పెస్టిసైడ్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ పెస్టిసైడ్కి సూటబుల్ కండిషన్ ఉంటేనే, ఆ మొక్కకి ఆ పెస్టిసైడ్ కరెక్ట్గా పడితేనే డిసీజ్ అనేది దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. పెస్టిసైడ్ కానీ లేకపోతే మొక్క బాగా ఎదగడానికి కోసం కానీ ఏం కొట్టినా ముందు ఇవి చూసుకోండి. ఈ పోషకాలు ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయో ఈ పోషకాలు ఇస్తే ఏ ప్లాంట్కైనా, ఈ ప్లాంట్ ఆ ప్లాంట్ అని ఏం లేదు, ప్రపంచంలో ఉన్న ఏ మొక్కకైనా దాదాపు అన్ని డిసీజెస్ రావు. ప్లస్ ప్రతి ప్లాంట్ పార్ట్, అంటే ఆకైతే పాలకూరలో ఆకైతే ఆకు, ఫ్రూట్ అయితే ఫ్రూట్, ఫ్లవర్ అయితే ఫ్లవర్, అన్నీ బాగా ఎక్కువగా కాస్తాయి అన్నమాట. సో వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ 17 పోషకాల్లో ఫస్ట్ 3 బేసిక్. ఇవి మీరు కావాలని అప్లై చేయాల్సిన అవసరం లేదు, అవి ప్రకృతిలో నుంచి అవే తీసుకుంటాయన్నమాట. అవేంటివి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. కార్బన్ అండ్ ఆక్సిజన్ అనేవి గాలి ఉంటుంది కదా, వాతావరణంలో గాలి నుంచి ప్లాంట్ యొక్క స్టొమాటా తీసుకుంటుంది. మరి హైడ్రోజన్ మీరు ప్రతిరోజు ఇచ్చే నీటి ద్వారా నీటిలో ఉన్న హైడ్రోజన్ని అది తీసుకొని వాడుకుంటుంది అనమాట. ఇవి బేసిక్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది ఒక్కసారి వింటే ఏ మొక్కలు పెంచినా వాటికి ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది. పద్దాకల మీరు యూట్యూబ్లో వెతకాల్సిన అవసరం కూడా ఉండదు. ఫస్ట్ ఈ పార్ట్ వినాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ప్రైమరీ మ్యాక్రో న్యూట్రియన్స్. ప్రైమరీ అంటే ముందు కావాల్సినవి అని, మ్యాక్రో అంటే ఎక్కువ మోతాదులో కావాల్సినవి అని. అంటే ప్రైమరీ మ్యాక్రో న్యూట్రియన్స్ అవేంటివి? నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఇవి ఏం చేస్తాయి? మీకు పాలకూర, చుక్కకూర, తోటకూర, వంకాయ, టమాటా, ఏ మొక్కలకైనా ఆకు సమస్య, ఆకులు ముడత పడుతున్నాయి, ఆకులు చిన్న సైజులో వస్తున్నాయి, ఆకులు పెద్దగా అవ్వట్లేదు, రంగు తొందరగా మారిపోతున్నాయి, రంగు సరిగ్గా లేదు, లైటింగ్ ఉన్న ప్రాబ్లం ఉంది, ఇలాంటి ఆకు లీఫ్కి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దానికి మెయిన్ పోషక లోపం నత్రజన్ పోషక లోపం. అది ఉంటే మీకు ఆకు తెగులు రావు, మోస్ట్లీ ఆకు తెగులు కూడా ఎక్కువ రావు ఆ నైట్రోజన్ ఉంటే. సో మీ ప్లాంట్స్లో మీ మొక్కని గమనిస్తే వాటి సమస్య ఏంటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫాస్ఫరస్ అండ్ పొటాషియం 2 చాలా ఇంపార్టెంట్. అవి ఏం చేస్తాయంటే ప్లాంట్ టోటల్ గ్రోత్, అంటే కాండం, వేరు, లీఫ్ కింద స్టెమ్ ఉంటుంది కదా, ఇదిగోండి ఈ లీఫ్ తీస్తే ఈ స్టెమ్, ఇవి వేర్లు లేదా ఆకులు ఈవెన్ లీఫ్ లోపలికి కూడా వెళ్ళి లీఫ్ ఎక్స్టెండ్ అయ్యి గ్రో అవ్వడానికి ఈ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం హెల్ప్ చేస్తాయి. సో మీకు ఫ్రూట్స్, ఫ్లవర్స్, స్టెమ్, రూట్ ఏ పోషకం తగ్గిందో ఈ సిమ్టమ్స్, గుర్తులు చూసి మీరు ఐడెంటిఫై చేసి ఆ ఫర్టిలైజర్ అనేది మీరు ఇవ్వాలి. అప్పుడే ప్లాంట్ అనేది బాగా యూటిలైజ్ చేసి బాగా వాడుకోగలదు. ఈ భాగాల్లో ఉన్న భాగాలు ఏమన్నా బాగా గ్రో అవ్వాలి, పెరగాలి అంటే ఫాస్ఫరస్ అండ్ పొటాషియం చూసుకోండి. ఈ సెకండరీ మ్యాక్రో న్యూట్రియన్స్ మెగ్నీషియం, సల్ఫర్, కాల్షియం. కాల్షియం వచ్చేసరికి కణానికి ఉండే వాల్స్ అనమాట, అంటే సెల్ వాల్స్ ఉంటాయి కదా, కణానికి ఫార్మేషన్కి హెల్ప్ చేస్తే కాల్షియం అనేవి. మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెగ్నీషియం ఉంటేనే మీకు ఏ ఆకుకూరలైనా లేదా ఏ మొక్కకైనా లీఫ్ ఉంటుంది కదా, అది బిల్డ్ అవ్వాలంటే మెగ్నీషియం ఉండాలి. లీఫ్లో క్లోరోఫిల్ అంటే ఆకులో ఈ పచ్చ రంగు గ్రీన్ కలర్ రావడానికి కారణం క్లోరోఫిల్ అనే ఒక కాంపౌండ్. క్లోరోఫిల్లో మధ్యలో మెగ్నీషియం ఉంటుంది. ఆ మెగ్నీషియం చుట్టూ సిహెచ్లు ఉంటాయన్నమాట. దానివల్ల ఇలా గ్రీన్ కలర్ అనేది తయారవుతుంది. తయారవడం వల్ల యూజ్ ఏంటి, అవసరం ఏంటి?
సన్లైట్ ఎప్పుడైతే పడుతుందో దాని ద్వారా ఈ రంగు మీద పడితే అది ఫుడ్ని తయారు చేసుకోగలదు. సో మెగ్నీషియం అనేది అంత ఇంపార్టెంట్. మెగ్నీషియం లేకపోతే చెట్టే ఉండదు. దాని తర్వాత వచ్చేదే సల్ఫర్. సల్ఫర్ అనేది మనుషులకి ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఇన్ ద సేమ్ వే ప్లాంట్కి కూడా వాటి అమైనో యాసిడ్స్ అనేవి చైన్గా ఫామ్ అవ్వడానికి లేదా బిల్డింగ్ బ్లాక్స్ లాగా అంటే ఒక సిస్టమేటిక్గా ఫామ్ అవ్వడానికి సల్ఫర్ అనేది ఇంపార్టెంట్. మనుషులకి ఎలా ప్రోటీనో ప్లాంట్కి కూడా కావాలి కదా. సో సల్ఫర్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు దాకా మనం మ్యాక్రో న్యూట్రియంట్స్ 2 రకాలు అవి తెలుసుకున్నాం. ఇప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ గురించి తెలుసుకుందాం. అవి మైక్రో న్యూట్రియంట్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే కొంత మోతాదులో మాత్రమే వాటికి కావాలి. ఆ కొంత మోతాదు కూడా మనకి సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం బేసిక్గా ఇచ్చే కాంపోస్ట్లో వాటిలోనే దొరుకుతాయి. లేదా మీరు ఒకవేళ పొలంలాగా చేయాలనుకుంటే మైక్రో న్యూట్రియంట్స్ అని కొన్ని ప్యాకెట్స్ దొరుకుతాయి. వాటిలో ఏం పోషకాలు ఉన్నాయో చూసుకొని ప్యాకెట్ తిప్పితే వెనకాల రాసి ఉంటాయి. అలాంటి పోషకాలు ఇక్కడ రాసి చూపిస్తాను. ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్ అనమాట. ఇవి కొంత మోతాదులోనే కావాల్సి వస్తుంది. ఇవన్నీ మీరు వాడుకోవచ్చు, వాడుకోకపోయినా పర్లేదు. బట్ ఇవి లోపం వల్ల ప్లాంట్ ఎలా కనిపిస్తుందా అని నేను ఇక్కడ డిస్ప్లే అన్నా చేస్తాను, లేదా కింద డిస్క్రిప్షన్లో రాస్తాను ఏ పోషకం వల్ల ఎలాంటి సిమ్టమ్ అనేది మీకు కనిపిస్తుంది మొక్కలో అని. ఈ వీడియోలో మీకు నేను 2 రకాల యూస్ఫుల్ థింగ్స్ చెప్పాను. ఒకటి ప్లాంట్కి ఏమేమి కావాలి, ఏమేమి పోషకాలు కావాలి అనేది. 2 ఏ సమస్యకి ఏ పోషకం అనేది వాడాలి, లేదా ఏ సమస్యకి ఎలాంటి పోషకం వాడాలి అనేది నేను ఇక్కడ చెప్పాను అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అందులో కూడా మీకు డౌట్ క్లారిఫై అయిపోతే నేను కామెంట్ సెక్షన్లో ఓపెన్ పెడతాను. కామెంట్స్లో మీరు మీ డౌట్స్ని రేస్ చేయండి, చెప్పండి. నేను వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. I wish you all happy gardening.